Good evening, everyone. Welcome back to our channel, Rise and Score. How are you all? I think you all are fine with your studies. మనం సెట్స్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు సెట్స్ లో ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసేద్దామా? ఎస్ చేసేద్దాం. మరి అందరూ చూస్తున్నారు మన ఛానల్ ని, కానీ ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Without delay, we are going to start our exercise problems in sets. మళ్ళీ ఒకసారి ఇంట్రడక్షన్ రివైజ్ చేద్దాం. వాట్ ఈస్ సెట్? రిప్రజెంటేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ క్లోజ్డ్ బ్రాకెట్ ఈస్ కాల్డ్ సెట్స్. ఆ క్లోజ్డ్ బ్రాకెట్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమంటారు? ఎలిమెంట్స్. యూనియన్ ఆఫ్ సెట్స్. ఏ రెండు సెట్స్ ఉన్నాయి, 3 ఉంటే 3, 5 ఉంటే ఏ యూనియన్ బి ఏంటి? ఇప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 3 డబుల్ టైమ్స్ ఉంది. నువ్వు ఒక సెట్ లో ఒక నెంబర్ రిపీట్ అయిందా దాన్ని ఒకటేసారి కౌంట్ చేస్తావు. మరి ఏ యూనియన్ బి అంటే మొత్తం రెండు సెట్స్ కి కలిపేసి రాయడం ఏ యూనియన్ బి అంటారు. మరి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ రెండు సెట్లు ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ రాసిస్తారు. దీంట్లో కామన్ మరి బి. ఇవి 4 ప్రాపర్టీస్. వీటి మీద మొత్తం ఎక్సర్సైజెస్ డిపెండ్ అవుతాయి. ఏ మైనస్ బి అంటే ఏలో బిలో ఉన్న ఫస్ట్ కామన్ తీసేసి మిగిలిన ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. మరి ఇప్పుడు బి మైనస్ ఏ. బి మైనస్ ఏ సేమ్ ఏలో ఉన్న బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేసి బి కదా, బిలో ఉన్న మిగిలిన ఎలిమెంట్స్ 4, 5 మిగిలిన 4, 5 సెట్ లో రాసేస్తున్నా. యూనియన్ అంటే రెండు సెట్స్ ని కలిపి ఒకటే సెట్ లో రాయడం. ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రాయడం. ఏ మైనస్ బి అంటే ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ కట్ చేసేసి మిగిలిన ఏలో ఉన్న ఎలిమెంట్స్. బి మైనస్ ఏ అంటే బి ఫస్ట్ ఉందిగా, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ కట్ చేసి బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయడం. ఇవి 4 మీదనే మొత్తం ఎక్సర్సైజెస్ అన్ని ఉంటున్నాయి. మరి ఎక్సర్సైజ్ ఇదే చాప్టర్ సెకండ్ చాప్టర్ గా ఎక్సర్సైజ్ 2.1 లో మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసేద్దామా పిల్లలు? ఆర్ యు రెడీ? దేహానికి తప్ప దాహానికి పనికిరాని అలలే ఎగ్గసి ఎగ్గసి పడుతుంటే నువ్వెంత, నీ తలరాత ఇంతే అన్న వాళ్ళ సమాధానం చెప్పే రోజు వచ్చేసాక కూడా నువ్వు ఇంకెందుకు వేచి చూస్తున్నావు? నీ చదువుతో వాళ్ళకి సమాధానం చెప్పు. ఓకే, మేము మోటివేట్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే మనకు నల్ సెట్ ఉంటది, సెట్స్ టైప్స్ ఉంటాయా. ఫస్ట్ నల్ సెట్ అంటే దాని లోపల ఏం ఎలిమెంట్స్ ఉంటాయి, 0 ఎలిమెంట్స్ ఉంటాయి, అది నల్ సెట్. సెట్ అంటే ఒక 4, 5 ఆబ్జెక్ట్స్, 2, 3 ఆబ్జెక్ట్స్, ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్స్, ఎన్నో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మరి ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. 12 మంత్స్ లో జే అంటే జనవరి,
జూన్ జూలై ఉన్నాయిగా, ఇవి ఒక లో రాయమంటుంటారు. రాయగలుగుతామా? ఇవి కూడా ఒక ఆబ్జెక్ట్స్ లాగా రాసేసుకొని రాయగలుగుతాం, అవునా? ఫస్ట్ ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఎంతో మంది రైటర్స్ ఉన్నాయి, దాంట్లో మోస్ట్ ఫేమస్ రైటర్స్ ని రాయగలగమంటే రాయగలుగుతాం. ఇప్పుడు వాళ్ళని ఫేమస్ అని మనం ఎట్లా కన్క్లూడ్ చేసాం? చేయలేంగా. అందుకే ఇది నాట్ సెట్. మరి దాంట్లో ఏంటి? ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ బ్యాట్మెన్స్ ఆఫ్ వరల్డ్. వరల్డ్ లో 11 బెస్ట్ బ్యాట్మెన్స్ ని టీమ్ అంటుండు. అది కూడా పాసిబులా? కాదు, నాట్ సెట్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్ లో ఎంత బాయ్స్ ఉన్నారో మీరు కౌంట్ చేయగలుగుతారు. ఇవి రెండు కౌంట్లెస్. we cannot count. నాన్ సెట్ అని మనం అసలు కౌంట్ చేయలేం, బట్ సెట్ ని మనం కౌంట్ చే క్లాస్ లో బాయ్స్ లో కౌంట్ చేయలేదా? అటెండెన్స్ తీసుకుంటారు కదా పొద్దున మ్యామ్ ఆర్ సార్, ఐదర్ ఎవరన్నా కావచ్చు, వాళ్ళు ఎవరో ఒకరు అటెండెన్స్ తీసుకున్నాక చూసేస్తారు కదా, చూసి ఎంతమంది బాయ్స్ ప్రజెంట్ అయ్యారు, ఎంతమంది గర్ల్స్ ప్రజెంట్ అయ్యారు, ప్రిన్సిపల్ కి రిపోర్ట్ ఇస్తారు. మరి ఫిఫ్త్ ఏంటిది? ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటీజర్స్. ఆల్ ఇంటీజర్ కౌంట్ చేయలేం కావచ్చు, కానీ 1 2 4 6 8 10 ఇట్లా చేసుకుంటూ పోతే చేయొచ్చు. చేయలేము కానీ చేయవచ్చు. అది ఎలా పాసిబుల్ అంటారా? 4 6 8 చేయగలుగుతున్నామా? ఎస్, చేయగలుగుతున్నాం. కంప్లీటెడ్. మరి సెకండ్ ఏంటిదంటే ఇచ్చిండు, సెట్ సి ఇచ్చిండు, దెన్ ఫిల్ ద సింబల్ బిలాంగ్స్ టు ఆర్ నాన్ బిలాంగ్స్ టు. బిలాంగ్స్ టు అంటే ఈ సింబల్ అంటే మీరు ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీ నేమ్ తుపాకుల. ఇప్పుడు బిలాంగ్స్ టు తుపాకుల బిలాంగ్స్ అవుతారు. మరి ఐ ఆమ్ నాట్ బిలాంగ్స్ టు అనుముల రేవంత్ రెడ్డి ఉన్నాడుగా, అంటే ఇప్పుడు మీరు ఏ కేటగిరీకి, మీరు క్లాస్ 10th కి బిలాంగ్స్ టు, మీరు 9th క్లాస్ కి బిలాంగ్స్ టు అని రాస్తే అది కుదురుతుందా? కుదరదు, ఎందుకంటే మీరు 9th క్లాస్ కంప్లీట్ చేసేసుకొని ఆల్రెడీ 10th క్లాస్ కి వచ్చేసారు. బిలాంగ్స్ టు అంటే మీరు ఏ కేటగిరీ, నాట్ బిలాంగ్స్ టు అంటే మీరు ఆ కేటగిరీ కాదు. మరి సెట్ ఏమని ఇచ్చిండు? క్వశ్చన్స్ ఏం అడిగిండు? ఫస్ట్ ది 0 డాష్ 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 సి అంటే 4. సెట్ ఏ ఏమి ఇచ్చిండు చూసేద్దాం రండి బాబు రండి.
ఈ సింబల్ బిలాంగ్స్ టు ఈ అంటే బిలాంగ్స్ టు ఈ ని కట్ చేసినాం అంటే నాట్ బిలాంగ్స్ టు. మరి సెట్ ఏ లో 0 ఉందా? సెట్ ఏ లో 0 ఉంది, 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది అంటే 0 ఉంది, బిలాంగ్స్ టు. మరి 3 అనేది సెట్ సి లో ఉందా? సి ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది, కానీ 3 ఉందా? 3 లేదు అంటే నాట్ బిలాంగ్స్ టు. 4 బి లో ఉందా? మరి చూడండి, ఫస్ట్ ఈ నెంబర్ ఇచ్చిండు, అది బిలాంగ్స్ టు సెట్ ఏనా, బీనా, సీనా, ఏనా, సీనా, అలా 7 ఉంది కానీ 4 ఉందా? లేదు అంటే నాట్ బిలాంగ్స్ టు. 8 ఏలో ఉందా? 6 వరకే ఉంది, 8 ఉందా? లేదు అంటే నాట్ బిలాంగ్స్ టు. 5th సి సెట్ లో పి ఉందంట, పి ఉందా లేదా? పి ఉంది, క్యూ ఉంది, ఆర్ ఉంది అంటే ఉంది, బిలాంగ్స్ టు. బిలో 7 ఉందా? ఉంది ఇక్కడ. మూడు బిలాంగ్స్ టు ఇచ్చిండు, 3 నాన్ బిలాంగ్స్ టు ఇచ్చిండు. ఇక్కడ ట్రిక్ ఒకటి, అంటే ట్రిక్ ఏం లేదు, ఎగ్జామ్ లో ఒక చిన్న ఇలా క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, మీకు FA3 FA4 లో ఇలా క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, ఏం చేస్తారు, ట్రిక్ ఏం కాదు, ఒక ఎగ్జామినర్ మన టాలెంట్ ని ఎలా టెస్ట్ చేస్తాడు, ఒకటి ఏ బి సి 3 సెట్ లో నుండి ఒకటి బిలాంగ్స్ టు ఇచ్చిండు, ఇంకొకటి ఏ బి సి 3 బిలాంగ్స్ టు ఇచ్చిండు, 3 నాన్ బిలాంగ్స్ టు ఇచ్చిండు. నేను ఒక బిలాంగ్స్ టు అంటే ఏంటో చదువుకొని పోతా అంటే కుదురుతుందా? కుదరది, అవునా? ఏ ఇచ్చిండు, బి ఇచ్చిండు, సి మళ్ళీ లాస్ట్ లెటర్, బిలో లాస్ట్ లెటర్, సిలో ఫస్ట్ లెటర్, ఇవి నాన్ బిలాంగ్స్ టు. ఇలా ఎగ్జామినర్ ఎలా టెస్ట్ చేస్తాడంటే నువ్వు ఎలా అడిగిన క్వశ్చన్ రాయగలిగేలా ఉండాలి. ఏబిసి 3 ఒకసారి బిలాంగ్స్ టు, 3 ఒకసారి నాన్ బిలాంగ్స్ టు, ఇదంతా అవసరం లేదు, కానీ ఇవి చిన్న ట్రిక్స్, వీటి వల్లనే మనకి స్కోర్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ కంప్లీటెడ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి తొందర. ఎక్స్ప్రెస్ ద స్టేట్మెంట్ యూజింగ్ సింబల్స్. ఇంతకు ముందు బిలాంగ్స్ టు, నాన్ బిలాంగ్స్ టు సింబల్స్ ఉన్నాయిగా, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండో అవి బిలాంగ్స్ టు నాన్ బిలాంగ్స్ టు రాయండి. ద ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఎలిమెంట్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఈ సింబల్ ఏ కి డస్ నాట్ బిలాంగ్స్ టు. డి ఈస్ ఏ ఎలిమెంట్ ఆఫ్ ద సెట్ బి. డి అనేది బిలో ఒక ఎలిమెంట్ అంటే బిలాంగ్. థర్డ్, 1 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ని ఎలా ఇండికేట్ చేస్తారు? ఎన్. రీప్రజెంటేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, క్యాపిటల్ ఎన్. 8 does not belongs to the set of prime numbers. ఇది belongs to కాదు, రివర్స్ చెప్పిన, ఇది నాట్ బిలాంగ్స్ టు. చూడండి, నేను డైరెక్ట్ ఆన్సర్స్ రాసేస్తున్నా, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసేసుకొని నేర్చుకోండి, మీ బుక్ లో రాసేసుకోండి. ఇక్కడనే మీకు షార్ట్ నోట్స్ ఇచ్చిస్తున్నా, మళ్ళీ నేను సపరేట్ షార్ట్ నోట్ యాడ్ చేస్తున్నా, అంటే మీరు ఎంత మంచిగా నేర్చుకోగలుగుతారో చూడండి. థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్. For me
డార్లింగ్ జస్ట్ డ్రైవ్. మధ్య మధ్యలో మీరు 5 minutes 25 minutes చదవండి. బ్రేక్ సాంగ్స్ ఇంటూ కొద్దిసేపు నడిచి వాకింగ్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి, ఒక 2-3 minutes. దీంతో మీ మైండ్ యాక్టివేట్ అవుతుంది. అందుకే మధ్య మధ్యలో సాంగ్స్ నేర్చుకుంటూ పాడడం నేర్చుకోండి. ఒక్కొక్కసారి ఫోన్ ఉంటుంది ఉండదు. ఒకటే సాంగ్ ని నేర్చుకోండి. ఒక్క సాంగ్ నేర్చుకోవడం ఎంతసేపు ఇట్లా మా మైండ్ ఇట్లా గుర్తుండిపోతుంది అంటారు మనోళ్ళు. State whether the following statements true or false. First statement, second statement, fourth statement. ఉందా? 4 వరకే ఉన్నాయి. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతారు. స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చిందంటే 5 నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 5 అనేది నాట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. 5 అనేది ప్రైమ్ నెంబర్, మరి సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కి బిలాంగ్స్ టు కాదంటుండు. కండిషన్స్ అన్ని రాస్తున్నా, ఫస్ట్ చూడండి. ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్స్ కి బిలాంగ్స్ టు కాదంటున్నాం. 5 అనేది ప్రైమ్ నెంబరే, సో ఇది ఫాల్స్. ఈ సెట్ లో 8 ఉంది అని చెప్తుండు, అంటే 8 బిలాంగ్స్ టు 8 ఉంది. ఇక్కడ 8 ఉందా? లేదు. అంటే హోల్ నెంబర్స్ అంటే విచ్ స్టార్ట్ ఫ్రమ్ 0 నుండి స్టార్ట్ అవుతుంది, కానీ -5 ఇచ్చిండు. ఇది బిలాంగ్స్ టు ఇచ్చిండ, నాన్ బిలాంగ్స్ టు ఇచ్చిండ. నాన్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ లో -5 అనేది ఉండదు అని ఇచ్చేసిండు, అంటే ట్రూ స్టేట్మెంట్ ఇది. 8/11 బిలాంగ్స్ టు ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే 1 2 -1 -2 ఇలా ఉంటాయి, కానీ 8/11 ఉంటుందా? 8/11 ని డివైడ్ ఉంటాయి, కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే ఓకే we are successfully completed the 5th question. 6th to 7th ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ లో? 6 7 8. ఇప్పుడు 5th క్వశ్చన్ చేసేస్తున్నాం, అంటే హాఫ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అయిపోయింది. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే రైట్ ద ఫాలోయింగ్ ఇన్ రోస్టర్ ఫార్మ్. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిండు, దాన్ని రోస్టర్ ఫామ్ లో రాయమంటుండు. సెట్ బి ఏమి ఇచ్చిండు ఫస్ట్? మరి first of all, set B, a set of natural number x such that x is a natural number smaller than 6. Smaller than 6 natural numbers అంటే natural numbers ఎక్కడ నుండి స్టార్ట్ అయితే 1 నుండి స్టార్ట్ అయితే 1 2 3 4 5. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? లెస్ దాన్ 6 అంటే 6 కంటే తక్కువ. 6 ఇంక్లూడ్ కాదు, లెస్ దాన్ 6. 1 2 3 4 5.
సెకండ్ ఏమి ఇచ్చిందంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్. ఎక్స్ అనేది 2-digit న్యాచురల్ నెంబర్ అంట. సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే 2-digit న్యాచురల్ నెంబర్, 2-digit న్యాచురల్ నెంబర్ ఇది ప్లస్ ఇది చేస్తే ఫస్ట్ 8 వస్తుంది అంట. ఇప్పుడు చేద్దాం. సిక్స్ 3+5 = 8 ఇలా ఏమంటుండు. 26 2 + 6 8 దాని తర్వాత 44 4 + 4 8 దాని తర్వాత 53 62 71 80 కూడా 80 కూడా 88 1 + 7 8 2 + 6 8 3 + 5 8 4 + 4 8 దీన్నే మళ్ళీ ఇట్లా రివర్స్ రాసుకుంటా పోయినా. ఓకే, మరి 8 0 + 8 కూడా 8 అవుతుందిగా అంటే 2-digit అన్నాడు. ఇది సింగిల్-digit నెంబర్. మరి డి అనే సెట్ ఇచ్చిండు. డి సెట్ ఏంటంట, డి ఈస్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈస్ ఏ డివైజర్ ఆఫ్ 30. డి అనే ఒక ప్రైమ్ నెంబర్, అది 60 ని డివైడ్ చేస్తుంది. అంటే 60 ని పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ 16 డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ 60 రిమైండర్ 0 వచ్చేసిందా. మళ్ళా 3 తీసుకున్నాం. 3 కూడా ఫస్ట్ ప్రైమ్ నెంబర్, ఇక్కడ 2 వచ్చేసింది. 2 రాసిద్దాం. 3 3 10 20 3 20 20 రిమైండర్ 0 వచ్చిందంటే 3 కూడా. మళ్ళీ నెక్స్ట్ 5 తీసుకుందాం. 5 5 5 10 50 5 12 60 5 కూడా వచ్చేసింది. మరి 7 తీసుకుందాం. 7 8 56 వస్తుంది. 8 56 వస్తుంది. రిమైండర్ 4 వస్తుంది. పాయింట్ లో వస్తుంది. అంటే 7 డివైడ్ కాదు. 3 2 5 అనేది డివైడ్ అయిపోయినాయి ఆల్రెడీ. చేస్తుంది 8 డివైడ్ 10 కూడా డివైడ్ చేస్తుంది. 10 ప్రైమ్ నెంబర్ కాదు. అలా మరి ఈ సెట్, ఈ అనే సెట్ ఏమి ఇచ్చిండంటే such that x is an alphabet in letter better అంట. బెటర్ అనే లెటర్ ఇచ్చిండు. మనం సెట్ లో రిపీటెడ్ గా రాయం. ఇవి రెండు ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. అంటే ఇది BETR అవుతుంది. బెటర్ డబుల్ ఉన్నాయి, తీసేసి రాసేసినాం. 5th క్వశ్చన్ అయిపోయిందా? అయిపోయింది. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఇంతకుముందు రోస్టర్ ఫామ్ ఇచ్చిండు, దాని సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చిండు, రోస్టర్ ఫామ్ చేయమంటుండు. ఫస్ట్ అన్నిటికీ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్. ఫస్ట్ ఎక్స్ ఏమి ఇచ్చిండు 3 9 3 6 9 2 అంటే 3 మల్టిపుల్స్. 3 1 3 3 2 6 3 3 9 3 4 12. అవునా? ఇవన్నీ 3 మల్టిపుల్స్.
x such that x is a multiple of 3 less than or equals to 12. 12 కన్నా తక్కువ అన్న 12 కన్నా ఈక్వల్ గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎండ్ ఇచ్చేసింది ఫైనైట్ సెట్. సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చిండు 2 4 8 6 2 2 4 2 power 1 equals to 2 2 square equals to 4 2 power 3 equals to 8 equals to 32 ఇచ్చిండు. x such that ఇప్పుడు ఏం రాయొచ్చు ఈ కండిషన్ ఇచ్చిండు x such that x is an x is a x is inform 2 power n where n అనేది న్యాచురల్ నెంబర్ n less than or equals to 5 or less than 6 2 power 5 వరకు ఇచ్చిండు అందుకే 2 power 5 వరకు అన్న రాసుకోవచ్చు 6 కంటే ఒక నెంబర్ తక్కువ అన్న రాసుకోవచ్చు. ఫైవ్ 25 5 అంటే 5 power 1 5 square equals to 25 cube equals to 125 5 power దాదాపు మీరు గుర్తుపెట్టుకోండి మల్టిపుల్స్ అని అడుగుతారు లేకపోతే పవర్స్ అని అడుగుతారు. మీరు చూసేసి డైరెక్ట్ వేసేస్తారు ఏందన్నా అంటారా కాదు చూసి చూడండి ఇలా దాదాపు మల్టిపుల్స్ అంటే 3 1 3 multiply by 1 3 3 multiply by 2 6 3 multiply by 3 9 అంటే మల్టిప్లై చేసిన మా నెంబర్ కి న్యాచురల్ నెంబర్స్ కి ఆ నెంబర్ ని మల్టిప్లై చేస్తే దాన్ని మల్టిపుల్ అని మనం అనుకుందాం. అనుకోవడం కాదు అది ప్రూఫ్. మరి ఇక్కడ ఈ 5 power n where n less than or equals less than 5 ఓకే n అనేది 5 కంటే తక్కువ ఉంది. ఇక్కడ 5 power 4 ఇచ్చిండు అందుకే n less than 5 రాసేసినాం. మరి 1 ఇచ్చిండు 25 సో ఆన్ 100 ఇచ్చిండు. ఇది కూడా ఈ ఫామ్ లోనే ఉంది కాకపోతే ఇప్పుడు 5 power n ఫామ్ లో ఉంది కదా n పవర్ దీన్ని ఎట్లా రాద్దాం ఇప్పుడు డైరెక్ట్ స్క్వేర్స్ అని రాసేద్దాం. ఈ square of n less than or equals to 10 ఎందుకంటే లాస్ట్ 100 ఇచ్చింది 10 square 100 ఇది 1 square equals to 1 2 square equals to 4 3 ఇస్తా మీకు అర్థం కావడానికి is informed n square where n less than or equals to 10 చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఇక్కడ రెడ్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇలా చూసేసి మనకు రోస్టర్ ఫామ్ కి కన్వర్ట్ చేయడం రావాలి. ఇంత చిన్న క్వశ్చన్స్ అడగాడు కానీ మీకు చూడాలి ఇప్పుడు
ఈ ఫామ్ ఇచ్చేసి దీని నుంచి ఒక సెట్ రాసేసుకొని దాన్ని 4 మార్క్స్ అడిగాడు. 2 సెట్లు ఇచ్చిండు, దాంట్లో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్ట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగింది. లాస్ట్ ఇయర్ కూడా అడిగింది, కాకపోతే వెన్ డయాగ్రామ్ ఇచ్చి దాని నుండి సెట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈసారి రోస్టర్ ఫామ్ ఇచ్చి ఆ ప్రాపర్టీస్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు కావచ్చు. ఇప్పుడు 2 power n x such that x is in the form 2 power n. 1, 2, 3, 4, 5. ఇది ఎలా అంటే n less than 6 కాబట్టి 5 వరకు ఉంది. 5 power n is in the form n equals to 5 power n ఫామ్ లో ఉంది. x such that x is in the form 5 power n. n less than or equals to 5. 1, 2, 3, 4. ఈడేమో n స్క్వేర్, ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్ n స్క్వేర్. ఫామ్ అని అడుగుతాడు, మల్టిపుల్ అని అడుగుతాడు. n స్క్వేర్ n equals to 1, 2, 3, so on 10. 10 వరకు ఉంది అంటే n ప్లేస్ లో ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 3, ఒకసారి 4, ఒకసారి 5, ఒకసారి 6, ఒకసారి 7, ఒకసారి 8, ఒకసారి 9, ఒకసారి 10. ఇక్కడ n ప్లేస్ లో 1, 2, 3, 4, ఇక్కడ n ప్లేస్ లో 1, 2, 3, 4, 5. మరి మల్టిపుల్ ఆఫ్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ మల్టిపుల్ ఏంటి? 3. 3 సెకండ్ మల్టిపుల్ 6. 3 థర్డ్ మల్టిపుల్ 9. 3 ఫోర్త్ మల్టిపుల్ 12. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అన్నాడు, అంటే ఇక్కడ వరకు చేసేస్తే సరిపోద్ది. సెవెంత్ క్వశ్చన్, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ లో రాయమంటుండ సెట్స్ ఇచ్చిండు, ఆ సెట్స్ ని సెట్స్ ఏంటంటే x such that x is a natural number greater than 50 smaller than 100. x greater than 50 అంటే 50 కంటే ఎక్కువ, 51, 54, సో ఆన్ ఎక్కడి వరకు లెస్ దాన్ 100 అంటే దాన్ 100. మరి సెట్ బి ఏంటి? సెకండ్ సెట్ సరే లాస్ట్ రాసేస్తా. x such that x is an integer, x square equals to 4. x square equals to 4 అంటే చూడండి, మీకు చూస్తే అర్థమైపోతలేదు. x ప్లేస్ లో 1 పెట్టినావు, సరే నేచురల్ నెంబర్ 1 పెట్టినావు. 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1, 4 అని ఇచ్చిండు, అంటే కండిషన్ కాదు. 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4 వచ్చేసింది. 2 స్క్వేర్ ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే 1, -2 హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. ఇలా పెరిగిపోతుంది. కానీ 2 స్క్వేర్ -2 స్క్వేర్ అనేది 2, -2 ఈక్వల్స్ టు బి. చూసి రాసేయచ్చు, సెట్స్ అనేది అంత ఈజీ చాప్టర్. d equals to x such set of x such that x is a letter in the word loyal. లాయల్, మనం లాయల్ మనుషులం. దీంట్లో 2 రిపీట్ అయినాయి, ఏంటి ఏంటి? ఎల్ ఎల్. ఒక ఎల్ తీసేస్తా. ఇప్పుడు మిగిలింది ఏంటిది? లో యా, లోయా. లాయల్ ఉంటే లోయలో పడతామని ఇది కూడా చెప్తుంది. లాయల్ ఉంటే లోయలో పడతామట. టూ ఎన్ స్క్వేర్ ప్లస్ 1 n value n equals to -3
2 3 2 into minus 3 whole square plus 1 2 into 9 plus 1 18 plus 1 equals to 19 ఒకటి వచ్చేసింది 19 మరి ఈ 2 ప్లస్ లో 3 ప్లస్ లో ఇంకో నెంబర్ పెడదాం ఇప్పుడు -2 పెడదాం -2 whole square 2 into 4 8 plus 1 9 2 ఇప్పుడు 1 పెడదాం ఇక్కడ -1 ఇచ్చింది -1 పెడదాం -1 whole square 1 2 into 1 1 1 plus 1 2 plus 1 3 వచ్చేసిందా మరి ఇప్పుడు 2 ఈక్వల్స్ టు 0 పెడదాం ఇది మొత్తం ఇంటూ 0 ఇది 0 0 ప్లస్ 1 1 ఇప్పుడు సేమ్ దానికి ఏది వచ్చిందో ఈ మూడు నెంబర్లకి ఏమొస్తుందో ఆ 3 నెంబర్లకు కూడా అదే వస్తుంది డైరెక్ట్ రాసేస్తున్నా టీ కావద్దు 7 క్వశ్చన్స్ అయిపోయాయి ఫస్ట్ ఏంటిది స్క్వేర్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్ x వాల్యూ ఏది పెడితే 4 వస్తుంది 2 మైనస్ 2 లాయల్ లో లోయ రాసేసినాం 2n స్క్వేర్ ప్లస్ 1 n ఈక్వల్స్ టు -3 to 3 ఓకే ఓకే 8th క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రోస్టర్ ఫామ్ ని సెట్ బిల్డర్ ఫామ్ తోటి మ్యాచ్ చేయాలి అది మీరు చేసేస్తారు చూస్ చేసుకొని చేసేయండి మీకు ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూపిస్తా డైరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇలా వస్తుంది చూడకుండా ట్రై చేసి దాప్పుడు ఆన్సర్ రాకపోతే చూసేసుకోండి ఓకే సైజ్ 2.2 లోకి ఎంటర్ అయింది 2.1 లో ఏం అడిగింది అన్ని బేసిక్స్ అదే వచ్చిందా అదే వచ్చింది ఇప్పుడు మనకు యూనియన్ ఇంటర్సెక్షన్ ఈ కాన్సెప్ట్స్ ఎంటర్ అవుతాయి ఈక్వల్ సెట్ అంటే ఫస్ట్ ఏంటిది దీంట్లో ఇక్కడ 6 ఉంటే ఈడ కూడా 6 ఉండాలి ఈడ 5 ఉంటే ఈడ 5 ఉండాలి ఎలిమెంట్ సేమ్ మళ్ళా వాట్స్ ఇప్పుడు లోయ ఈక్వల్ సెట్ ఆఫ్ లోయ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ లాయల్ అన్న ఈక్వలే ఎందుకంటే రెండెల్లులు రాస్తాం అర్థమైందా సేమ్ నెంబర్ ఉండాలి ఈక్వల్స్ టు లాయల్ అవుతుందా ఇంతకుముందు అవుతుందని చెప్పిన కానీ ఎవ్వరు నాకు ఆన్సర్ చెప్తలేదు కాదు ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నాయి ఈ 5 ఉన్నాయి ఈ 5 లో మనం ఇది తీసేస్తాం లోయ ఈక్వల్స్ టు లోయ సెట్ ఆఫ్ లోయ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ లోయ రాయొచ్చు ఇలానే 1 2 3 4 ఉంది ఇక్కడ 1 2 3 4 ఉంది అలా ఈక్వల్ సెట్స్ అని మనం రాయొచ్చు ఇక్కడ ఏ బి సి ఇచ్చిండు ఫస్ట్ క్వశ్చన్ ఏ ఈక్వల్స్ టు బి అంటే 3 సెట్లు ఇచ్చిండు దీంట్లో ఏ ఈక్వల్స్ టు బీనా బి ఈక్వల్స్ టు సినా ఏ ఈక్వల్స్ టు సినా రాయమంటుండు x such that x is the word in the word of follow లో 2 లోలు ఉన్నాయి ఓఎల్ అంటే ఎఫ్ కామా ఓ కామా ఎల్ కామా డబ్ల్యూ 2 డబుల్ ఉన్నాయి కాబట్టి తీసేసిన
సెకండ్ సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ద లెటర్ ఇన్ ద వర్డ్ ఫ్లో. ఫ్లో ఇచ్చేసిండు, దీంట్లో ఏమో డబ్బులు లేవు అంటే డైరెక్ట్ ఫ్లో అని రాసేస్తున్నా. సి ఏమి ఇచ్చిండు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ద వర్డ్ ఇన్ వోల్. గుడ్లగూప. మరి ఇవేమో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ ఓ ఎల్ ఓ ఉంది, ఎల్ ఓ ఎల్ ఉంది, డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఉన్నది. మరి ఇవన్నీ ఈక్వలా? దీంట్లో ఎఫ్ ఉంది, దీంట్లో ఎఫ్ ఉంది, దీంట్లో ఎఫ్ ఉంది, దీంట్లో ఓ ఉంది, దీంట్లో ఓ ఉంది, దీంట్లో ఓ ఉంది. రాసుకున్నా కానీ సేమ్ ఎలిమెంట్ 4 ఉన్నాయి, దీంట్లో 4, రిపీట్ అవుతున్నాయి. ఏ ఈక్వల్స్ టు సి, సెట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు అంటే అవి అటు ఇటు ఉన్నా కానీ వాటి ఇటు ఉన్నా ఏం కాదు, చూసేయండి. 4 ఉన్నాయి, సేమ్ వర్డ్స్ ఉన్నాయి, అప్పుడు సెట్ ఏ ఈక్వల్స్ టు సెట్ బి ఈక్వల్స్ టు సెట్ సి అయింది. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఈక్వల్స్ టు. ఈక్వల్స్ టు అంటే సేమ్, నాట్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు ని కట్ చేస్తా, అంటే సేమ్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు సెట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు సెట్ 1 అంటే కుదురుతుంది, దీంట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 నాట్ ఈక్వల్స్ టు అని రాసిస్తాం. ఓకే, మరి సెట్ ఏ ఏమి ఇచ్చిండు, సెట్ బి ఏమి ఇచ్చిండు, సెట్ సి ఏమి ఇచ్చిండు, సెట్ డి ఏమి ఇచ్చిండు అన్ని రాసేద్దాం. సెట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3. సెట్ బి ఏమి ఇచ్చిండు, ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3 ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. సి ఏమి ఇచ్చిండు, ఏబిసిడి. మరి డి ఏమి ఇచ్చిండు, డిసిఏ బి. ఓ యు. ఇలా ఇది ఏ ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ డాష్ బి. సెకండ్ ఏ ఈక్వల్స్ టు ఆర్ నాట్ ఈక్వల్స్ టు సి. మరి ఎఫ్ ఈక్వల్స్ టు ఏ ఫిఫ్త్. ఇది ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకండి, డి ఈక్వల్స్ టు ఏనా నాట్ ఈక్వల్స్ టు ఏనా, ఎఫ్ ఈక్వల్స్ టు బి. చూడండి, ఏ ఈక్వల్స్ టు బియా, దీన్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుంది, ఫస్ట్ ఏ బి సేమ్ ఉన్నాయి, సేమ్ నెంబర్స్ ఉన్నాయి, అంటే 1, 2, 3 క్వార్డిలన్ నెంబర్ 3 ఉంది, మళ్ళీ ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి, అంటే ఈక్వల్స్ టు. మరి ఏ ఈక్వల్స్ టు సియా,
ఏసి ఏముంది, ఈడ 5 ఉన్నాయి, ఈడ 3 ఉన్నాయి. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది. అంటే నాట్ ఈక్వల్స్ టు, మీరు ఫస్ట్ చూడండి ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు అని ఫైండ్ అవుట్ చేయడానికి దీంట్లో ఎలిమెంట్స్ వాటిలో నెంబర్ సేమ్ ఉందా చూడండి, లేదా చూడాల్సిన అవసరం లేదు. సి ఈక్వల్స్ టు డిఆర్, దీంట్లో 1 2 3 4, దీంట్లో 1 2 3 4 ఉన్నది. ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది, ఏ ఉంది ఏ ఇవి డిఫరెంట్ గా ఇచ్చాడు కానీ ఇవి సేమ్. అంటే అటు ఇటు ఇటు అటు చేసి ఇచ్చిండు. మనకి ఎట్లా ఇచ్చినా మనం ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి చూసేసి రాసిస్తాం. మరి డి ఈక్వల్స్ టు ఎఫ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్. డి అనేది ఎఫ్ ఈక్వల్ వస్తుందా, ఏబిసి ఈడ 4 ఉన్నాయి, ఈడ 5 ఉన్నాయి, చూసేసి రాసేయాలి నాట్ ఈక్వల్స్ టు అనేసి. మరి ఎఫ్ ఈక్వల్స్ టు ఏనా, దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 5 ఉన్నాయి. చూడండి ఇదే క్వశ్చన్ 2 టైమ్స్ అడిగింది. ఎఫ్ ఈక్వల్స్ టు ఏఈఐఓయు ఏఈఐఓయు ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు. డి ఈక్వల్స్ టు ఈయా, డి అనేది ఈక్వల్, డి అనేది ఎఫ్ ఈక్వల్ కానప్పుడు ఈ కూడా ఈక్వల్ కాదు, ఎందుకంటే ఎఫ్ ఈ రెండు సేమ్ సెట్స్. డి ఈక్వల్స్ టు ఈయా కాదు, డిలో 4 ఉన్నాయి. ఇక్కడ వర్క్ అయిందా, ఇక్కడ 2 ఈక్వల్స్ టు వచ్చినాయి, మిగతా అన్ని నాట్ ఈక్వల్స్ టు వచ్చినాయి. అంటే మన ఐక్యూని ఎట్లా టెస్ట్ చేస్తుంది, ఎన్ని నాట్ ఈక్వల్స్ టు వీళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారా అని ఇంటెన్షనల్ గా ఫీల్ అయ్యి ఇన్ని నాట్ ఈక్వల్స్ టు ఇచ్చేసిండు. మన ట్రిక్ వర్కౌట్ కాకపోయినా యుద్ధం గెలిచేస్తాం. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, 3 క్వశ్చన్స్ చెప్పేద్దాం, అది అయిపోద్ది. ఇక్కడ ఏ 4 ఏలు ఇచ్చిండు, 4 బీలు ఇచ్చిండు. ఏ ఈక్వల్స్ టు బియా కాదా అని అడుగుతుండు. ఫస్ట్ ఏ సెట్స్ రాసేద్దాం. ఏ సెట్స్ ఏమి ఇచ్చిండు, ఏ కామా బి కామా సి కామా డి. సెకండ్ ఏమి ఇచ్చిండు, 4 కామా 8 కామా 12 కామా 16, 2 కామా 4 కామా 6 కామా 8 కామా 10. మల్టిపుల్ ఆఫ్ 10 అంటే 10 కామా 20 కామా 30 కామా, ఇది మీకు రోస్టర్ ఫామ్ లో ఉందిగా, రోస్టర్ ఫామ్ ఆఫ్ 10. రాద్దాం, బి ఈక్వల్స్ టు బి.
ఇప్పుడు మరి ఏ బికి ఈక్వల్ అవుతుందో లేదా, దీంట్లో 4 ఉన్నాయి, దీంట్లో 4 ఉన్నాయి అంటే ఆలోచించాలి. ఏబిసిడి ఉంది, ఆడ కూడా ఏబిసిడి ఉంది. ఈక్వల్స్ టు మరి ఇక్కడ 4 ఈడ 4 ఉన్నాయి. 4 ఒక్కటి లేకపోయినా కాదు, చూసేసి రాసేయచ్చు. 2 4 6 x such that x is a positive even integer less than 10. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఏంటి? లెస్ దాన్ 10 అడిగిండు. పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ ఏంటి? ఫస్ట్ 2 4 6 8 సో ఆన్. ఈడ లెస్ అంటే 10 కూడా వస్తుంది, కానీ ఇక్కడ లెస్ దాన్ 10 అన్నాడు కాబట్టి ఈడ 10 లేదు, ఈడ 10 ఉంది. నాట్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఒక చిన్న ఈక్వల్స్ టు అని పెట్టండి అనుకో, ఇది కూడా ఈక్వల్ అవుతుంది. x such that x is a multiple of 10. Multiples of 10 అంటే 10 20 30. 10 ఉందా? 10 ఉంది. 20 ఉందా? 20 ఉంది. 30 ఉందా? 30 ఉంది. కానీ ఇక్కడ 15 25 ఎక్కువ ఉన్నాయి అంటే నాట్ బిలాంగ్స్, నాట్ ఈక్వల్స్ టు. చూసుకోండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత? క్వశ్చన్ నెంబర్ నేను చేంజ్ చేయలేదు అనుకుంటున్నా, నాకు తెలుసు చేంజ్ చేయలేదని. చెప్పలే, ఇది సెకండ్ క్వశ్చన్ కాదు, థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ మీరే చేసే. ఫోర్త్ ఇక్కడ ఏం అడిగిండు అంటే 2 సెట్లు ఇచ్చిండు, సేమ్ ఇదే కండిషన్స్ ఇచ్చిండు ఇట్లా. మరి ఇవి ఎందుకు కావని అడుగుతుండే. ఇప్పుడు మీరు ఈ కండిషన్ ని ప్రూవ్ చేయండి అంటే ఎక్స్ లెస్ దాన్ 10 ఉంది అంటే మళ్ళీ ఈ సెట్ లో, అందుకే రీజన్ అది. సరే మీకోసం ఆ క్వశ్చన్ కూడా ఒక 2 చెప్పేస్తా చూడండి, చెప్పేస్తా, దాన్ని బట్టి మీరు చేసేసుకోండి. ఈ కండిషన్ ని ప్రూవ్ చేయమంటుండు. ఫస్ట్ దీన్ని రోస్టర్ ఫామ్ కి మారవండి, మనకి ఈజీ అయిపోతుంది కదా. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఆ ఎక్స్ 0 కి 1 కి 10 కి మధ్యలో ఉండాలంటే 1 ఉండదు. 2 3 4 5 6 7 8 9 10 ఉంటుందా? మళ్ళా లెస్ దాన్ 10 అన్నాడు కాబట్టి 10 ఉండదు. దీంట్లో 10 ఎలిమెంట్స్ 6 7 8 ఉన్నాయి. దీంతో అర్థమవుతుంది దీంట్లో క్వాడ్రినల్ నెంబర్, దీంట్లో క్వాడ్రినల్ నెంబర్ డిఫరెంట్ ఉంది, అందుకే ఈ స్టేట్మెంట్ తప్పు. హెన్స్ given is proved. మన ఆన్సర్ అదే. ఇంకా 3 ఎందుకంటే సేమ్ అవే ఇలానే అవి కూడా ప్రూవ్ చేయాలి. మనం ఏం థింక్ చేసి ఆ సింబల్ ని రాస్తామో ఆ థింకింగ్ నే
ఆన్సర్ లాగా ఎక్స్ప్రెస్ చేసి రాయాలి. ఫిఫ్త్ క్వశ్చన్, లిస్ట్ ద సబ్సెట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఫస్ట్ ఏమి ఇచ్చిందంటే b ఈక్వల్స్ టు p కామా q. b ఈక్వల్స్ టు p కామా q అంటే ఫస్ట్ సబ్సెట్స్ అంటే ఏంటి అంటే దీంట్లో నుండి నెంబర్ క్వాడ్రినల్ నెంబర్ అంటే ఎన్ని కౌంట్ చేస్తే నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ నే అంటుంది. దీని క్వాడ్రినల్ నెంబర్ 2 క్వాడ్రినల్ నెంబర్ ఉన్నాయి అంటే మనకి 4 సబ్సెట్స్ వస్తాయి. ఎలా చెప్తుర్రు మీరు అంటారా? క్వాడ్రినల్ నెంబర్ సి స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా క్వాడ్రినల్ నెంబర్ ఇవన్నీ ఏంటివి ప్రాపర్ ఇంప్రాపర్ సబ్సెట్స్. మరి ప్రాపర్ సబ్సెట్స్ అంటే every empty set is a subset of that set. Every set is ఏమో ఫస్ట్ p, దీంట్లో నుండి p సపరేట్ రాసిన కామా empty set is a subset of any set. మళ్ళీ every set is a subset of itself. అంటే ఇప్పుడు క్వాడ్రినల్ నెంబర్ 2 స్క్వేర్ ఎంత 4, ఇక్కడ కూడా 4 ఎలిమెంట్స్ వచ్చేసినాయా? వచ్చేసినాయి. సబ్సెట్స్ అంటే దీంట్లో నుండి సపరేట్ చేస్తూ రాసేదాన్ని సబ్సెట్స్ అంటారు. ఎంటీ సెట్ రాయాలి, ఆ సెట్ కూడా రాయాలి, అప్పుడే అది సబ్సెట్ అవుతుంది. ఓకే, నేను 4th క్వశ్చన్ చెప్తున్నా. మీరు ప్రతిది చెప్పాలని అంటే మనకు టైం లేదు. ప్రతిది ఎగ్జామ్ లో వస్తుందా అంటే రాదు. ఇలాంటి మోడల్స్ చూసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం నెంబర్స్ కి రిలేటెడ్ ఉంది, అందుకోసం అని చెప్తున్నా. 1, 4, 9, 16. దీనికి ఎన్ని సబ్సెట్స్? దీని క్వాడ్రినల్ నెంబర్ ఈస్ 4. 4 స్క్వేర్ అంటే 60. ఇది ఇంప్రాపర్ సబ్సెట్ అంటే ఎంటీ సెట్ ని తీసేసి వితౌట్ ఎంటీ సెట్. గుర్తు పెట్టుకోండి, ఇది లాస్ట్ ఇయర్, దాని లాస్ట్ ఇయర్ బిట్ పేపర్ లో 15th or 16th క్వశ్చన్ ఆర్ 10th క్వశ్చన్ ఇదే క్వశ్చన్ నెంబర్ తో సహా చెప్తున్నా. గుర్తు పెట్టుకోండి. వితౌట్ ఎంటీ సెట్ అది ప్రాపర్ సెట్, విత్ ఎంటీ సెట్ ప్రాపర్ అనేది ఇది ఒక ఈ అనే ఒక సెట్ ఇచ్చిండు. దీంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీనికి ఎన్ని ప్రాపర్ సబ్సెట్స్ మనం రాయగలుగుతాం? n²-1 అన్ని ప్రాపర్ సెట్స్ రాయగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే 4 స్క్వేర్
4 స్క్వేర్ మైనస్ 1, 4 స్క్వేర్ అంటే ఎంత 16 మైనస్ 1 ఈక్వల్స్ టు 15. ఈ నెంబర్స్ కాకుండా కరెక్ట్ ఇదే క్వశ్చన్ ఇచ్చిండు. మళ్ళీ ఆప్షన్ లో కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇస్తాడు చెప్పాలా, 16 ఇస్తాడు, 1 ఇస్తాడు, 15 ఇస్తాడు. ఎల్ స్క్వేర్ మైనస్ 1 ఎంటీ సెట్ ను తీసేయాలి. ఎన్ స్క్వేర్ మనకు ఫార్ములా ఎట్లా గుర్తుంటది, ఇంప్రాపర్ అడిగిందా ఎన్ స్క్వేర్, ప్రాపర్ అడిగిందా, దాంట్లో నుండి ఒక ఎంటీ సెట్ తీసేయాలి అంతే. రాసిస్తాం 1 అనేది ఒక సబ్సెట్, 16 సబ్సెట్స్ వస్తాయి దీనికి, 4, 9, 1,16 ఇది ఇంకో సబ్, 4,16 ఇది ఒక సబ్సెట్. దాని తర్వాత 3 డిజిట్ 1,4,9 ఇది ఇంకో సబ్సెట్. మళ్ళా 4,9,16 ఇది ఇంకో సబ్సెట్. 9,1,16 ఇది ఇంకో సబ్సెట్. 16,1,4 ఇంకో సబ్సెట్. 16,1 మళ్ళా ఎంటీ సెట్. కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 వచ్చేసినాయా? వచ్చేసినాయి. ఎట్లా రాసిన నేను ఫస్ట్ 1 ని 1 రాసుకున్నా, 4 ని 4 రాసుకున్నా, 9 9 16 16 రాసేసిన. దాని తర్వాత ఈ 2 నెంబర్స్, ఫస్ట్ 2 నెంబర్స్ థర్డ్ 2 నెంబర్స్, ఇక లాస్ట్ ఉన్న నెంబర్స్ రాసేసిన. దాంతో అయిపోద్దా? మళ్ళా ఫస్ట్ 16 ఫస్ట్ లాస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ ఈ నెంబర్ ని రాయాలి, ఇది దీంతో, ఇది దీంతో, ఇది దీంతో రాయాలి. 1 4 రాసేసినాం, మరి 1 9 చూడు, ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ 1 9 రాసేసినాం. ఓకే, ఈ ఒక నెంబర్ ఉందా, దాన్ని మూడు నెంబర్లతో రాయాలి. 1 ఫస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి, 2 సెట్స్ రాసేటప్పుడు ఫస్ట్ సింగిల్ డిజిట్ అయిపోయింది, డబుల్ డిజిట్. ఈ నెంబర్ ని 3 నెంబర్స్ తోటి రాయాలి. 1 4 1 6 1 9 రాసేసిన. మళ్ళీ 4 ని ఈ 2 1 4 అన్నా ఒకటే, 4 9 అన్నా 9 4 అన్నా ఒకటే, 4 16 అన్నా 16 4 అన్నా ఒకటే. చూడండి 1 4 రాసేసిన, 4 16 రాసేసిన, 4 9 రాసేసిన. ఓకే, డబుల్ డబుల్ వస్తుంది, డబుల్ డబుల్ వస్తే ఒకటేసారి రాయండి. ఫస్ట్ డబుల్ రాసుకోండి రఫ్ లా, సింగిల్ గా మాత్రం దీంట్లో రాయండి. మళ్ళీ 9 ఉంది, 9 1 రాసేసిన, 9 4 రాసేసిన, 9 16 9 16 9 16 రాసేసిన. మళ్ళీ సేమ్ అట్లనే 16 తోటి 16 1 రాసేసిన, 16 4 రాసేసి, 16 4 ఎక్కడ ఉంది, 16 4 16 9 రాసేసినాం ఇక్కడ 16 9. దాని తర్వాత 3 డిజిట్ నెంబర్, ఫస్ట్ ఇవి 3 రాసుకోండి, దాని తర్వాత ఇవి 3, దాని తర్వాత ఇవి 3, దాని తర్వాత నాలుగుని 3 1 4 9 ఫస్ట్ 4 9 16, తర్వాత 6 9 16 1, దాని తర్వాత 16 1 4 రాసేసిన. దాని తర్వాత ఇది మొత్తం రాసేస్తా, ఇంకేమున్నాయి నాకు ఏం డిజిట్స్ లేవు కాబట్టి ఇది మొత్తం రాసేసిన, మళ్ళీ ఎంటీ సెట్ రాసేసిన, కౌంట్ చేస్తే 16 వచ్చింది. దీంతో ఎక్సర్సైజ్ 2.2 ఆల్సో క్లియర్డ్.
Take a screenshot. దీంట్లో కూడా మనకి ఇంకా యూనియన్ ఇంటర్సెక్షన్ యాడ్ కాలేదు. సారీ, 2 ఉంది. ఇప్పుడు ఇంకా 2.4 అంటే 2.2 2.4 ఉంది. అది కూడా మనం నేర్చేసుకుందాం. 2.2 లోనేమో 7 క్వశ్చన్స్ ఉన్నాయి. 2.4 లోనేమో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే ఓకే, we completed exercise 2.3. Now we are going to discuss exercise ఎలా అయితేంది. అది ఇటు నేర్చుకున్న ఇది అటు నేర్చుకున్న కాన్సెప్ట్ మాత్రం సేమ్ గా. ఫస్ట్ క్వశ్చన్ A to and B equals to and B one comma 2 comma 3 comma 5 6. ఓకే, మనకి ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ అని ఇంటర్సెక్షన్ కరెక్ట్. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ 1 2 3 1 2 3. ఫస్ట్ ఏ రాద్దాం 1 కామా 3 కామా 4 ఇంటర్సెక్షన్ 6. దీంట్లో కామన్ ఏముంది? సెట్ ఆఫ్ నెంబర్స్ 1 కామా 2 కామా 3. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఒకటే. బట్ మనం ఇక్కడ రాయాలి. అది ఎందుకు? ఇప్పుడు బి వెయిట్ ఎ మినిట్. అది మనకు తెలుసు, కానీ క్వశ్చన్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మళ్ళీ రాద్దాం. బి ఇంటర్సెక్షన్ ఏ. ఇప్పుడు సెట్ బి ఏముంది? 1 కామా 2 కామా 3 కామా 5 కామా. దీంట్లో కామన్ సెట్ ఆఫ్ 1 2 3. హెన్స్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి యూనియన్ ఇంటర్సెక్షన్ ఏ ఈక్వల్స్ టు ఈ సెట్ రాయొచ్చు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సెట్ ఏ ఇచ్చిండు. ఏ ఈక్వల్స్ టు 0 కామా 2 కామా 4 అంట. 0 కామా 2 కామా 4. ఫైన్ ఏ ఇంటర్సెక్షన్ పై ఏ ఇంటర్సెక్షన్ ఏ. ఏ ఇంటర్సెక్షన్ పై అన్న ఎంటీ సెట్ అన్న ఒకటే. 0 కామా 2
సెక్షన్ ఎంటీ సెట్. ఇప్పుడు దీని సబ్సెట్స్ లో ఎంటీ సెట్ ఉంటది కదా, అందుకే ఎంటీ సెట్ ఒకటే కామన్ ఉంది. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఏ 0, 2, 4 ఏ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, దీంట్లో ఏముంది 2, 0, 2, 4. హెన్స్ ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ దీంట్లో కామన్ ఉన్నాయి కట్ చేసేయండి. క్వశ్చన్ లో చూసే కామన్ ఉన్నాయి కట్ చేసేసి మనకు ఆన్సర్ అయిపోద్ది. 6 ఈ 6 కట్ అయిపోద్ది. సరే ఫైండ్ అవుట్ చేస్తాం. సొల్యూషన్ a మైనస్ b అంటే సెట్ ఆఫ్ 2, 4, 6, 8, 10 మైనస్ సెట్ ఆఫ్ 3, 6, 9, 12, 15. దీంట్లో కామన్ 6 కామన్ ఉంది. ఇప్పుడు ఏ మైనస్ బి ఏమవుతుంది, కామన్ ఉన్నాయి తీసేసి మిగిలిన ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 2, 4, 8, 10 అయిపోయిందా. ఇప్పుడు బి మైనస్ ఏ సిక్స్ తీసేయండి, మిగిలిన రాసేయండి. బిలో బిలో 3, 9, 12, 15. a minus b equals to ఇంత, b minus a equals to ఇంత. ఆన్సర్ రాసేయండి. Are you ready to know the fourth and important question? ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే A and B are two sets. A subset of B. B equals to ఎంత. ఇప్పుడు A అనేది ఒక సెట్ 1, 2, 3 ఎగ్జాంపుల్ తీసుకున్నా. B అనేది యూనియన్ B ఏమైతే దీంట్లో అన్ని కలిపి రాస్తున్నాయి. 1 to 3 1 to 3 కామన్ ఉన్నాయి అంటే ఒకటేసారి రాస్తున్నాం. ఇప్పుడు ఏమైతుంది 1, 2, 3, 4 which is equals to set B. Hence proved. ఓకే, ఫస్ట్ ఏం తీసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేస్తే సంథింగ్ వాల్యూ వచ్చింది, ఆ వాల్యూ బికి ఈక్వల్ అయింది.
అందుకే ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు బి. ఇఫ్ మనకు డైరెక్ట్ ఉంది ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఈక్వల్స్ టు బి. If A is subset of B, then A intersection B equals to A. గుర్తుపెట్టుకోండి. Okay, I think it's clarified. Set of natural numbers అంటే 1, comma B equals to A union B, B union C, C union D అలా ఫైండ్ అవుట్ చేయమంటుండు. B equals to set of even numbers 1, 2, 4, 6, 8 so on. C equals to set of అంటే 1, 3 and B equals to set of primes 2, 3, 5, 7, so on. నేను ఫస్ట్ చేసేస్తా, మిగిలిన అన్ని మీరే చేసేయాలి ఎందుకంటే ఈజీ అంటే ఈజీ. ఏ ఇంటర్సెక్షన్ ఏమి ఇచ్చిండు 1, 2, 3 so on. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉన్నాయి దీంట్లో 2, 4 6 కూడా ఉంటుంది దాని తర్వాత. ఇప్పుడు ఏమైతే ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ చేసేస్తున్నా చూసుకోండి. ఎందుకంటే ఇంటర్సెక్షన్ అంటే కామన్ గా ఉన్నాయి రాయడం, యూనియన్ అంటే అన్ని కలిపేసి రాయడం. ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్న బిలో కామన్ గా ఉన్నాయి తీసేసి మిగిలిన ఏలో రాయడం. ఏ బి మైనస్ ఏ అంటే ఏలో బిలో కామన్ గా ఉన్నాయి కట్ చేసి బిలో ఉన్నాయి రాయడం. 5th క్వశ్చన్ అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 ఇంకా 5 అయిపోయినాయి, 5 ఉన్నాయి, ఒకటి చెప్పేస్తున్నాను చూసేసుకోండి. సిక్స్త్ ఏమి ఇచ్చిందంటే మనకి A equals to set of 3, 6, 9, 12, 15, 18, 20, 8. C equals to 2, 4, 6, 8, set D equals to ఏమి ఇచ్చింది 5, 10, 15, 20. మన ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే A మైనస్ బి ఈక్వల్స్ టు A మైనస్ బి ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఏమి ఇచ్చింది ఫస్ట్ 3, 6, 9, 12, 15 మైనస్ బి ఏమి ఇచ్చింది మరి 4, 12, 16, 20. దీంట్లో కామన్ 12 అయిపోయిందా. మిగిలిన ఏమో ఏదో మిగిలినాయి 3, 6, 9, 15, 18, 21. ఇట్లనే ఇంకో 9 ఇచ్చేసిండు. ఏ మైనస్ బి మైనస్ ఏ అలా ఫైండ్ అవుట్ చేయండి. 7th క్వశ్చన్ ఇచ్చిండు ట్రూ ఆర్ ఫాల్స్.
ఇది ఒక్కటి చెప్పేస్తే ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇప్పటికే మీకు చాలా లెంత్ అయిపోతుంది. సెవెంత్ దాంట్లో ఫస్ట్ 2 సెట్స్ ఇచ్చిండు. దాంట్లో కామన్ ప్రాపర్టీ ఉంది, బట్ అవి డిస్టెన్స్ సెట్స్ అంటుండు. అంటే ఇవి డిస్జాయింట్ సెట్స్ గురించి మొత్తం అడిగిండు. ఇవి 2 డిస్జాయింట్ సెట్స్. దీంట్లో కామన్ 3 ఉంది, 3 ఉంది, అంటే ఇది ఫాల్స్. దీంట్లో కామన్ ఏ ఉంది, ఏ ఉంది. ఇవి డిస్టెన్స్ సెట్సా? కాదు, అంటే ఫాల్స్. దీంట్లో కామన్ ఏం లేదు, దీంట్లో కామన్ ఏం లేదు, అంటే ఇది ట్రూ. దీంట్లో ఏం కామన్ లేదంటే ఇది కూడా ట్రూ ఆర్ ఫాల్స్. కంప్లీటెడ్. దీంతో మన ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 2.4 ఎక్సర్సైజ్ 2.4 ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో 3 చెప్తా, దాంట్లో 3 చెప్తా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎంప్టీ సెట్స్ అంటుండు. ఫస్ట్ ది ద సెట్ ఆఫ్ లైన్స్ పాసింగ్ త్రూ ద గివెన్ పాయింట్. ఒక గివెన్ పాయింట్ పాస్ అవుతున్నాయో రాయమంటుంది. ఎన్ని లైన్స్ కౌంట్ చేయగలుగుతామా? పాయింట్ ఇచ్చారు. పైనుంచి 1 2 3 4 5 6 7 8 ఇట్లా కౌంట్ చేయగలుగుతాం కదా మనం. మనకి ఎన్ని లైన్స్ ఇస్తాడు? ఇప్పుడు కాంపాస్ లో 16 లైన్స్ ఉన్నాయి, అంటే కౌంట్ చేయగలిగినామా? చేయగలిగినాం, అంటే ఇది నాట్ ఎంప్టీ. సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ డివిజబుల్ బై 2. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ 1/2 ఈక్వల్స్ టు 0.5, 3/2 ఈక్వల్స్ టు 1.5. డివిజన్ ఈ సెట్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ డివిజబుల్ బై 3 అయితే పర్ఫెక్ట్ నెంబర్ వస్తుందా? వస్తలేదు, అంటే ఇది ఎంప్టీ. X such that X is a natural number X is a natural number, X is greater than or 0, greater than 6. ఇది ఎంప్టీ సెట్టా కాదా చెప్పండి? ఎంప్టీ. ఎందుకంటే ఈ 2 నెంబర్, ఇప్పుడు 6 ఉంది కదా, 6 అనేది న్యాచురల్ నెంబరే కదా. 6 న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ రాదు అని చెప్తుండ, అంటే ఇది ఎంప్టీ సెట్. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లారిఫైడ్.
Second question, which of the following sets are finite and infinite? A set of months in the year ఎన్నో కౌంట్ చేయగలుగుతామా అంటే ఫైనైట్. The set of prime numbers smaller than second ఇచ్చిండు 1, 2, 3 so on 9900 అంటే ఇది కూడా ఫైనైట్ సెట్. ఎందుకు ఫైనైట్? 6th set of numbers which are multiples of 2 5 రాసుకుంటా పోతే సంవత్సరాలు రాయొచ్చు అంటే ఇది ఇన్ఫైనైట్. సెట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూ ప్రెజెంట్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారుగా?